ఫ్రెండ్స్, మనకి ఇంట్లో తోడుకు పెరుగు లేనప్పుడు చక్కగా మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలో కమ్మటి పెరుగుని తోడు వేసుకోవచ్చు. చాలా నీట్గా టేస్ట్గా పెరుగు అనేది అద్భుతంగా వస్తుంది. దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, నేను లలిత గుప్తా. ఇప్పుడు నేను ఆయుర్వేదిక్ పద్ధతిలో పెరుగుని ఏ విధంగా తోడు వేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి ఇంట్లో సడన్గా తోడుకు పెరుగు లేనప్పుడు పెరుగుని మనం తోడు వేసుకోకుండా పక్కింట్లోనో ఎక్కడ షాప్లోనో పెరుగుని తెచ్చుకొని తోడు వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన మహర్షులు, మన పెద్దవాళ్ళు చక్కటి ఆయుర్వేదిక్ పద్ధతిలోనే ఇంట్లో పెరుగుని తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానాన్ని చూద్దాం. మనకు కావాల్సిందల్లా పెరుగు. ఈ విధంగా పెరుగుని తీసుకోవాలి. అలాగే 4 బాదాంని తీసుకోవాలి. ఈ బాదాంని మనం తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా పెరుగులో వేసుకోవాలి. ఈ విధంగా పెరుగులో డిప్ చేసి ఉంచాలి. ఉంచి మూత పెట్టి ఒక రోజంతా నాననివ్వాలి. ఆ విధంగా నాననిచ్చి తయారు చేసుకున్న బాదం పప్పులు మనకి ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు నేను వీటిని నానబెట్టి మర్నాడు తీసి చూపిస్తాను. ఇప్పుడు మర్నాడు మనం మూత తీసి ఈ బాదాంని తీసుకోవాలండి. చక్కగా నానిపోయి ఉంటాయి. బాదాం అనేది ఒక రోజంతా నాని ఉంటుంది మనకి. ఈ విధంగా బాదాంని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఈ బాదాన్ని శుభ్రంగా కడిగి తీసుకుందాం. బాదం అనేది పెరుగులో నానిపోయి ఆ పులుపుని లోపలికి తీసుకుంటుంది కాబట్టి మనకు పెరుగు అనేది చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ పెరుగును పక్కన పెట్టేసి ఈ బాదాంని శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఈ విధంగా శుభ్రంగా కడిగి కొద్దిగా ఆరనివ్వాలండి. ఒక రోజంతా ఆరనిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ చిన్న బాక్స్లో కానీ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినట్టయితే ఎన్ని రోజులైనా ఈ బాదం పాడవకుండా ఉంటుంది. మనకి ఎప్పుడైనా పెరుగు కావాలి అనుకుంటే కనుక పాలని గోరువెచ్చగా చేసుకొని ఈ బాదం పప్పులని దాంట్లో వేసి స్పూన్తో కలిపినట్టయితే పెరుగు అనేది చక్కగా తోడుకుంటుంది. మళ్ళీ మర్నాడు మనం ఈ బాదం పప్పుని తీసి పక్కనైనా పెట్టవచ్చు, లేదా వంటల్లోకి కానీ తినడం కానీ యూజ్ చేసుకోవచ్చు. అలాగైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో దాచుకున్నట్టయితే మళ్ళీ ఎమర్జెన్సీలో మనకు వాడుకోవడానికి ఉంటాయి. ఈ విధంగా మన పెద్దవాళ్ళు పెరుగుకి బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చక్కగా ఈ పద్ధతిలో తోడు చేసుకునేవాళ్ళు. ఈ విధంగా నేను ఇంట్లో ఎప్పుడు బాదం పప్పులని పక్కన పెట్టేసి ఉంచుతానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాను. ఈ విధంగా మనకు ఆరిన తర్వాత ఇలా వస్తాయి మనకి. ఈ విధంగా ఆరబెట్టుకొని మనం తోడు వేసుకోవాలి. ఇప్పుడు మనం పాలను తోడు వేసుకుందాం. ఇప్పుడు పాలని గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఈ విధంగా వేలు పెట్టినట్టయితే వేలు కాలకుండా సమమైన వేడిలో ఉండేలాగా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటినైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పాలల్లో 4 పక్కల ఈ విధంగా వేసుకొని స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఉంచేయాలి. ఈ విధంగా మనం రాత్రి పాలను తోడు వేసినట్టయితే ఉదయానికల్లా చక్కటి పెరుగు అనేది మనకు రెడీ అయిపోతుంది. తర్వాత మనం పెరుగులో నుండి బాదాంని తీసి ఆరబెట్టి మళ్ళీ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఈ పెరుగు అనేది చాలా కమ్మగా రుచిగా తీయగా ఉంటుందండి.
మనం ఇంకా ఏమీ వేయనక్కర్లేదు, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కోసారి మనం కంటిన్యూగా పెరుగు చేసినప్పుడు పెరుగు అనేది పులుపెక్కుతూ ఉంటుంది, రాను రాను టేస్ట్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఫ్రెష్ పెరుగును తయారు చేసుకోవాలంటే కూడా మనం ఈ విధంగా ఇంట్లో ఫ్రెష్ పెరుగును తయారు చేసుకున్నట్టయితే మళ్ళీ కమ్మని పెరుగు అనేది మనకు తయారవుతుంది. ఈ విధంగా పెరుగును తయారు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మర్నాడు ఉదయం ఈ పెరుగుని చూద్దాం. ఇప్పుడు పెరుగుని చూద్దామండి. ఇక్కడ మూత అనేది కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి నేను గ్యాప్ లేకుండా మూతను పెట్టాను. చూడండి, చక్కగా పెరుగు అనేది గడ్డ పెరుగు ఎంత బాగా తోడుకుందో. ఈ విధంగా పెరుగు అనేది తోడుకుంటుంది. ఇలా పెరుగు అనేది చాలా బాగా తోడుకుంటుందండి. మనం తర్వాత చూడండి బాదాంని తీద్దాం. తీసి వీటన్నిటిని వాటర్లో వేసి కడగాలి. ఈ విధంగా మొత్తం బాదాంని తీసుకుందాం. ఈ బాదాం పప్పులని మళ్ళీ ఈ విధంగా శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. లేదా అలా కాదు అనుకుంటే కనుక ఎప్పటికప్పుడు వంటల్లో వేసుకోవడం కానీ తినడం కానీ చేయొచ్చు. ఈ విధంగా పెరుగు అనేది చాలా టేస్టీగా మనకు రావడం అనేది జరుగుతుంది. చక్కగా స్వీట్గా పెరుగు చాలా రుచిగా ఉంటుందండి. మనం చేయాల్సిన జాగ్రత్తల్లా పాలు తోడు వేసే ముందు మరీ వేడిగా లేకుండా మనం మామూలుగా ఎలాగైతే తోడేసుకుంటామో ఆ వెచ్చదనం చూసి తోడు వేసుకోవాలి. అంతేకాకుండా చలికాలంలో జాగ్రత్త తీసుకోవాలి. చలికాలంలో తొందరగా తోడుకోదు కాబట్టి హాట్ బాక్స్లో తోడు వేయడం కానీ, లేదా తోడు వేసిన తర్వాత ఓవెన్లో పెట్టడం కానీ, లేదా దీనిపైన ఒక గిన్నెను బొర్లించి ఉంచడం కానీ చేసినట్టయితే తొందరగా తోడుకుంటుంది. అంతేకాకుండా ఈ పెరుగు అనేది 2-3 గంటల్లో తోడుకోదండి. మనం నైట్కి తోడేస్తే పొద్దున వరకు తోడుకుంటుంది నెమ్మదిగా. ఈ విధంగా ఈ బాదం పప్పులని మనం ప్రతిసారి వాడుకోవచ్చు. ఈ విధంగా ఒక 5-6 సార్లు వాడిన తర్వాత ఈ బాదంని మళ్ళీ మనం మార్చుకొని మళ్ళీ కొత్త బాదం పప్పులను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కమ్మటి పెరుగుని మనం తోడు లేనప్పుడు ఈ విధంగా తోడు వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.